అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలంలోని అరమ్మ పంచాయతీ రైతు సేవా కేంద్రం వద్ద ఎరువులు అందడం లేదని రైతులు ధర్నా చేపట్టారు. సందర్భంగా వైఎస్ఆర్సీపీ డుమ్రిగూడ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం స్పందించి రైతులకు అందించే రుణాలు, సబ్సిడీపై ఇచ్చే ఎరువులు సమయానికి అందించాలని డిమాండ్ చేశారు. అందించలేని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరపున అన్నదాతకు అండగా పోరాటం చేస్తామన్నారు. ठीक है जब तुम कह कर लो बोली करी जब बिन कर लो आंसर पार्टी करूं मैं కంప్లీట్ అగైన్స్ కరి ఈ గ్యామ్ లో బోల్ వెంటనే అందించాలి విత్తనాలు వెంటనే అందించాలి సరఫరా వెంటనే చేయాలి సూర్య సరఫరా వెంటనే చేయాలి రాజ్మ విత్తనాలు వెంటనే అందించాలి సూర్య సరఫరా వెంటనే చేయాలి సబ్సిడీ విత్తనాలు వెంటనే అందించాలి సబ్సిడీ విత్తనాలు వెంటనే అందించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మన డుమ్రిగూడ మండలం అర్మ పంచాయతీలో అర్మ అగ్రికల్చర్ స్టాక్ పాయింట్ మీద ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడంతా కూడా అన్నదాతలు రైతులందరూ కూడా ఈరోజు సబ్సిడీ ఎరువుల మీద అలాగే రాజ్మా విత్తనాల కోసం అనేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం అందించినటువంటి ఏవైతే ఈ విత్తనాలు ఉన్నాయో, ఏవైతే ఈ ఎరువులు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఎవరికి కూడా అందడం లేదు. అరకొరగా సబ్సిడీ పంపిణీ చేసి ఈరోజు చేతులు తురుపుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పటికే సమయం దాటిపోయింది. ఆగస్టులోకెల్లా ఇవాళ అందించాల్సినటువంటి ఎరువులు ఇప్పటి వరకు అందించలేదు. అలాగే ఏ పంటకైతే కావాల్సిన ఎరువులు ఏమున్నా కూడా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈ భవిష్యత్తులో ఈ రోజు కాకపోయినా రేపటి ఆయన ఖచ్చితంగా ఈ గ్రామంలో ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి, ఈ మహిళా రైతులందరికీ కూడా ఈ ఎరువులు అందించాలనేసి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గిరిజన రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర ఒక పక్క లేకపోగా సకాలంలో రైతులకి ఎరువులు అందించినటువంటి సందర్భం లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. ఈ ప్రభుత్వం వెంటనే వీళ్ళందరికీ స్పందించి ఎరువులు సబ్సిడీకి వెంటనే అందించాలి. అలాగే రాజ్మా విత్తనాలు వెంటనే అందించి వీళ్ళని ఆదుకోవాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారంలో పెద్ద ఎత్తున రేపు మళ్ళీ 9వ తారీఖున పెద్ద ఉద్యమం చేపడుతూ ఉన్నాము. ఇక భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా మేము రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు అందించాలా. లేని పక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళా రైతుల పక్షాన మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ.